ఏపీ రాజకీయంలో ఏం నడుస్తుందంటే బ్రో ట్రెండ్ నడుస్తుంది బ్రో అనే మాట వినిపిస్తుంది. అదేంటి బ్రో అంటే? అంతే బ్రో, బ్రో అనే మాటే మళ్ళీ వినిపిస్తుంది. రాజధాని ఊసే లేదు, హోదే మాట లేదు, వరదలకు సాయం లేదు, అప్పులకు అస్సలు వివరణ లేదు, పోలవరం ముచ్చట లేదు. ఇవన్నీ ఓ సైడ్కు మళ్ళీ ఇప్పుడు మాత్రం ఒక్క బ్రో మూవీ రాజకీయం రంజుగా మారింది. ఇంతకీ బ్రో రాజకీయానికి ఎండ్ కార్డు ఎప్పుడంటే హస్తినాలో ఆయన లెక్కలు తేల్చేశారా? హైదరాబాద్లో వాళ్ళు ఏం చెప్తున్నారు? ఏపీలో బ్రో సినిమా చుట్టూ రాజకీయం. శ్యాంబాబు పాత్రపై అంబటి ఆగ్రహం. పవన్ లైఫ్ పై సినిమాకు సిద్ధమైన అంబటి. టైటిల్ వేటలో మునిగిన రాంబాబు. అంబటి సినిమా ప్రకటనతో సేనాని సైనికుల ఆగ్రహం. వరుసపెట్టి సినిమాలు చేస్తామని వార్నింగ్. సందులో సంబరాలు శ్యాంబాబు పేరుతో వైరల్. సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న జన సైనికులు. పలు టైటిల్స్ ని ప్రకటించిన పోతిన మహేష్. ఇప్పుడు ఏపీ రాజకీయం అంతా బ్రో సినిమా చుట్టే తిరుగుతోంది. రాంబాబును పేరడి చేస్తూ శ్యాంబాబు అనే పాత్ర క్రియేట్ చేశారనే ఆరోపణను ఎత్తుకున్న వైసీపీ అగ్గి మీద గుగ్గిలంలా మారింది. దీని మీద మొదట్లో సైలెంట్ గానే ఉన్న అంబటి ఎందుకో మరి ఒక్కసారిగా వైలెంట్ అయిపోయారు. ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మరి పవన్ ను బ్రో సినిమాను ఖండాలుగా ఖండించారు. తన పాత్రతో నువ్వు సినిమా చేస్తే నీ బతుకు గురించి నేను సినిమా చేస్తా అంటూ వార్నింగ్లు ఇచ్చారు. బ్రో నిత్య పెళ్లి కొడుకు, పెళ్లిళ్ళు పెటాకులు, తాలి ఎగతాలి, 3 ముళ్ళు 6 పెళ్లిళ్ళు, బహుభార్య ప్రావీణ్యుడు, అయిన పెళ్లిళ్ళు ఎన్నో, పోయిన చెప్పులు ఎన్నో, ఇలా సినిమా టైటిల్ కూడా చెప్పేశాడు. ఇక్కడితో ఆగారా అంటే బ్రో మూవీ ద్వారా బ్లాక్ మనీ వైట్ గా మారిందని ఆరోపణలు గుప్పించారు. కథకులకి పురమాయించాం, వారు కథ రాస్తున్నారు, నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా, మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు, రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ గానీ ఈ కథకు పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం. ఒక ఆయన సైజ్ చేశాడు నిత్య పెళ్లి కొడుకు, సరే కదా, నిత్య పెళ్లి కొడుకు అని ఒక సైజ్ చేశాడు. పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అనే దాని మీద. ఇది ఒక టైటిల్. పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది. తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది. ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లిళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం. ఇకపోతే బహుభార్య ప్రవీణ్యుడు ఇది బాగుందా? సరే మీ ఇష్టం, మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పులేదు. ఇకపోతే బ్రోలాగా మురో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్. మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మురో అది. ఇంకా ఆఖరిది అయిన పెళ్లిళ్ళెన్నో, పోయిన చెప్పులెన్నో అనేది ఆఖరి టైటిల్. ఇంకా ఉన్నాయి, ఇంకా పరిశీలన చేస్తున్నాం. టైటిల్ ఫిక్స్ చేసిన తర్వాత మీ అందరికీ చెప్తాం. ఎవరైనా మీరు గాని మీ మిత్రులు గాని ఈ టైటిల్స్ కాక ఇంకేమైనా టైటిల్స్ ఉన్నా కూడా మాకు పంపించవచ్చు. కథలో ఏమన్నా మార్పులు కావాలన్నా కూడా మేము వింటాం. ఎందుకంటే ప్రజాదరణ పొందాలి కదా. మరీ బ్రోలాగా ఆఫ్టర్ ఫ్లాప్ అయితే ఇబ్బంది పడతాం. మేము అంత పెద్ద పెట్టుబడులు పెట్టేవాళ్ళం కాదు, సింపుల్ గా పెడతాం. బ్రో సినిమా కోసం ఎన్ఆర్ఐలంతా కలిసి ఫండింగ్ చేశారని, ఆ డబ్బులను నిర్మాతకిచ్చారని, వాటితోనే సినిమా చేశారన్నది అంబటి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ డబ్బుల వెనక చాలా మతలబులున్నాయని, అంతు చూస్తామని ఈడీకి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ బాట పట్టారు. ఇంత జరుగుతున్నా జనసేన నేతలు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. మంత్రి అంబటి రాంబాబును అస్సలు వదలట్లేదు. మంత్రి ఒకటంటుంటే జన సైనికులు 4 అంటున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ పై సినిమా తీస్తానని అంబటి ప్రకటిస్తే అయితే కాస్కో అంటూ రాంబాబుపై పోస్టర్లు రిలీజ్ చేయడమే కాకుండా సినిమాకు క్లాప్ కూడా కొట్టారు. మంత్రి అంబటి రాంబాబు పవన్ పై సినిమా తీస్తానంటూ 4-5 టైటిళ్లు ప్రకటిస్తే జనసేన వాళ్ళు ఏకంగా పోస్టర్ వదిలేశారు. అంతేకాదండో సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టేశారు. అంబటిలాగా మేకప్ చేసి ఓ నటుడితో డాన్స్ కూడా చేయించారు. టైటిల్ సందులో సంబరాలు శ్యాంబాబు, త్రిబుల్-ఎస్ అంటూ పోస్టర్ ని కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు జన సైనికులు. జగ్గుపై సమర్పించు అంటూ ఆయన పేరు కూడా లాగేశారు. అంతేకాదు దానికి ప్రొడక్షన్ నెంబర్ 6093 అని పెట్టారు. జన సైనికుల ఊపు చూస్తుంటే మరింత క్రియేటివిటీతో మంత్రిని ఏకేయడం గ్యారంటీగా కనిపిస్తోంది.
సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే రెచ్చిపోతున్న జన సైనికులు అంబటిపై పోరును మరో మెట్టుపైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇక జనసేన నేత పోతిన మహేష్ అయితే అంబటిని టార్గెట్ చేస్తూ కొన్ని టైటిళ్లు కూడా ప్రకటించారు. అద్దె గదిలో అరగంట, తల్లి చల్లి, ఖైదీ నెంబర్ 6093, డ్రైవర్ డోర్ డెలివరీ, కోడి కత్తి, సమేత శ్రీను, గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దిబ్బలు, ఇలా పలు టైటిళ్లను చూపించారు. వెబ్ సిరీస్ కి పేర్లు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొని అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆ వెబ్ సిరీస్ కి పేర్లు తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 ఈ టైటిల్ ఎలా ఉంటుందో చెప్పాలి. తల్లి చెల్లి ఖైదీ నెంబర్ 6093 వెబ్ సిరీస్ కి ఇది ఒక టైటిల్. అట్లాగే యాక్స్ ఇంగ్లీష్ లో పెడితే బాగుంటుందని చెప్పి గొడ్డల సింబల్ వేసి పెట్టాం, యాక్స్ ఈ పేరు. అట్లాగనే ఇంకో టైటిల్ పేరు డాటర్ ఆఫ్ వివేక, డాటర్ ఆఫ్ వివేక ఈ టైటిల్. అట్లాగే గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దెబ్బలు, గంజాయి మిస్ అయిన అమ్మాయి, మధ్యలో ఇసుక దెబ్బలు ఇది ఒక టైటిల్. అట్లాగనే ఇంకో టైటిల్ కోడి కత్తి సమేత శ్రీను, కోడి కత్తి సమేత శ్రీను ఇది ఒక టైటిల్. డ్రైవర్ డోర్ డెలివరీ, డ్రైవర్ డోర్ డెలివరీ. ఇంకొకటి అరగంట అద్దె ఇల్లు, అరగంట అద్దె ఇల్లు. అట్లాగనే ఒక ఖైదీ వదిలిన బాణం, ఒక ఖైదీ వదిలిన బాణం. ఇలాంటి టైటిల్స్ కొన్ని రెడీ చేస్తున్నాం వెబ్ సిరీస్ కి రెడీ చేస్తున్నాం. మీరు కూడా ఏమన్నా మంచి టైటిల్స్ ఉంటే సూచించండి. అట్లాగనే కొంతమందికి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో, వాళ్ళ దృష్టి కూడా పరీక్షించుకోవచ్చు. మా వెబ్ సిరీస్ లో అవకాశం కల్పిస్తాం వాళ్ళకు కూడా. ఇప్పుడు ఏదో తెల్ల జుట్టు ఉంది కదా, తెల్లగడ్డం ఉంది కదా అని వాళ్ళనేమి విస్మరించాం, వాళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా అవకాశం. అసలు వివాదం బ్రో సినిమాలో అంబటి రాంబాబును పోలిన శ్యాంబాబు క్యారెక్టర్ పెట్టడంపై రాజుకుంది. సంక్రాంతి సంబరాల్లో అంబటి డాన్స్ చేసినప్పుడు వేసిన డ్రెస్ నే 30 years ఇండస్ట్రీ పృథ్వీకి వేయించారు. అంతేకాకుండా నెక్స్ట్ సెక్స్ అన్న డైలాగ్ కూడా ఉంది. దానిపై పవన్ కామెంట్ అంబటిని కిర్రెక్కిచ్చింది. తనను టార్గెట్ చేశారంటూ మంత్రి పవన్ పై విమర్శలు గుప్పించారు. పవన్ పెళ్లిలను ప్రస్తావించారు. రెమ్యూనరేషన్ ఎంత, బ్రో బడ్జెట్ ఎంత అంటూ ప్రశ్నలు సంధించారు. అక్కడితో ఆగకుండా పవన్ సినిమాలు చేయాలో వద్దో కూడా తానే చెప్పేశారు. సినీ నిర్మాతలు, రైటర్లకు కూడా వార్నింగ్ ఇచ్చేశారు అంబటి. దీన్ని బట్టి కథ యొక్క సారాంశం ఏమిటంటే, సినిమాల్లో ఎవరిని పడితే ఆయన గోకితే సినిమాలు సక్సెస్ కావనే విషయాన్ని నిర్మాతలు, నటులు తెలుసుకోవాలి. ఏదైనా దమ్ముంటే టోటల్ పొలిటికల్ సెటాక్ సినిమాలు తీసుకోవచ్చు, దానిలో ఎవరి పేర్లైనా పెట్టుకోవచ్చు. నేను చెప్పాను, శ్యాంబాబు ఎందుకు మొగళ్ళ రామ్ పెట్టుకోండి, ఎవడు కదన్నాడు, ప్రజలు నిర్ణయించేది ప్రజలు కదా, అది చెప్పాను. నా డ్యాన్స్ సింక్ కాలేదంటున్నారు, మరి నేనేమన్నా డ్యాన్స్ మాస్టర్నా, మా అన్నయ్య ఏమన్నా డ్యాన్స్ లో ప్రావీణ్యుడా నాకు తెలియదు. ఇవన్నిటిని కూడా ప్రజలు ఆలోచించాలని, అనవసరంగా ఎవన పడితే ఆయన కెలకటం అనేది సమంజసం కాదని తెలుసుకోవాలని మీ ద్వారా తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న నిర్మాతలకి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి నటులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి దర్శకులకు, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్నటువంటి త్రివిక్రమ్ లాంటి మాటలు రాసే రచయితలకు మీ ద్వారా చెబుతున్నాను, ఇలా మళ్ళీ చేస్తే మీరు గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, మూల్యం చెల్లించవలసిన అవసరం ఉంటుందని గుర్తుపెట్టుకోమని చెప్తున్నాను. దీన్ని అర్థం చేసుకోవాలని సినిమా రంగంలో ఉన్న ప్రముఖులకు ఒక రాజకీయ నాయకుడిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పవన్ ను ఓ మాట అంటేనే ఊరుకోని జన సైనికులు అంబటి ఈ స్థాయిలో అంటే ఊరుకుంటారా? పైగా పవన్ పై సినిమా తీస్తానంటే అసలు ఆగుతారా? అంబటిని ఏకేస్తూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. జన సైనికుల పోస్టర్ వ్యవహారం మంత్రి అంబటికి కూడా చేరింది. దీనిపై ఢిల్లీలో కంప్లైంట్ చేసేందుకు అంబటి సిద్ధమయ్యారు. బ్రో సినిమా లావాదేవీలపై ఆయన వైసీపీ ఎంపీలతో కలిసి కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. మొత్తంగా ఈ వ్యవహారం ఎటు మలుపు తిరుగుతుందో చూడాల్సి ఉంది.